అందరికీ పేరు పేరున మొదటగా క్షమాపణలు కోరుకుంటున్నా నేను మేడంతో సహా అందరితోని. ఎందుకు అంటే అందరూ ఫంక్షన్ చేసుకోవాలి, పిలవాలి అనేటువంటి ఆశ ఉంటుంది, నాకు కూడా ఉండేది. కానీ నేను చూసినటువంటి ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్లో కూడా ఆత్మీయులైనటువంటి ముందు వచ్చి తన వంతేందో చేసుకుని వెళ్ళిపోవడం తప్ప తర్వాత చివరి వరకు ఉన్న సంఘటనలు లేవు. చివరి ఇక్కడ సార్ కూడా బ్రహ్మాండంగా చేసిండు మన రాయలింగారెడ్డి సార్. చివరికి ఎవరికి ఉన్నాం సార్ మాట్లాడేటప్పుడు అంటే ఎవరైతే ఇక ఆత్మబంధువులాగా ఉంటారో గాళ్ళు మాత్రమే ఉన్నారు. చాలా బాధేసింది. బ్రహ్మాండంగా చేసిండు ఫంక్షన్ హాల్లో. అట్లాంటి అన్ని ఫంక్షన్లు చూసిన తర్వాత ఇక నాకు ఎవరిని విలువదలుచుకోలేదు. అది నన్ను అందరూ క్షమించాలని మొదటగా కోరుకుంటున్నా. నేను పెద్ద మనసుతో నన్ను క్షమించాలి. అయితే నా దగ్గర ఇందాక మీరు అందరూ చెప్పినట్టుగా నాకు ఒక లక్షణం ఉన్నది ఏంటంటే ప్రతి వారిని సమదృష్టితోనే చూస్తాను నేను. ఎంత ఆత్మీయులైనా సరే, చివరికి ఆత్మ లేని మనిషి అయినా సరే సమానత్వమే అంటాం. ఒక నా మిత్రులను బళ్ళో కొద్దిగా ఇచ్చేసారు, కనీసం మీ దగ్గర మిత్రులను పిలుగుండాయా అని అన్నారు. అవును పిలుస్తా, నాకు ఉన్న దగ్గర వాళ్ళని పిలుస్తా. మరి మీ పక్కన వాళ్ళు కూడా దగ్గర వాళ్ళే కదా, వీళ్ళని పిలవాలి కదా. వీళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళ కింద వాళ్ళని కూడా మరి నేను 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, వీళ్ళని పిలవాలి. నాతో పనిచేసిన వాళ్ళు అందరిని పిలవాలి. అందుకని నీ ఒక్క మనిషికి కూడా విలువలు నేను అని నిక్కచ్చిగా చెప్పిన. ఇంకా నేను నాకు తెలుసు ఆత్మీయులు ఉంటారు కదా, వస్తే వస్తారులే అనుకున్నా. లాస్ట్కు గోపన్నతో అంటే తన నాతో ఉన్న అనుబంధంతో బడికి వస్తాం ఏం చేస్తావు అన్నాడు. రావద్దన్నా, బడికి రావద్దన్నా. ఇక సరదాగా మాకు ఉన్నటువంటి అనుబంధంతో అన్న. నా ఉద్దేశం ఏంటంటే అంతే, ఇప్పుడు మీరు ఇక్కడ 7 ఉన్నా కానీ ఆత్మీయంగా మాట్లాడినటువంటి సంఘటనలు, హృదయాన్ని అతుకుపోయే సంఘటనలు, అది మిస్ అవుతాము. తర్వాత అక్కడ మనం ఎంత పెద్దగా చేసినా ఏమీ కనబడదు అనే ఉద్దేశమే తప్ప వేరే ఏ రకమైన ఉద్దేశం కానే కాదు. అది ప్రధానమైన ఉద్దేశం. మరొకసారి మీ అందరినీ, మీ అభిమానాన్ని చూరగొన్న వాణిగా మిమ్మల్ని అందరి ఫంక్షన్ విలువనందుకు చేయనందుకు క్షమించమని మరొకసారి కోరుతూ, ఇక నా వరకు వస్తే అది ఎందుకో పుట్టుకతోనే వచ్చినట్టున్నది. సమయం అంటే సమయమే, 4 అంటే 4కి పోవాలి అనేది. పెళ్లి కానీ ఇంకే సందర్భమైనా కానీ, బడి కానీ, ఎలక్షన్ డ్యూటీ కానీ, ఏది కానీ. దాంతో పాటుగా నాకు ఇప్పుడు ఇందాక గొప్పన చెప్పిండు, నాకు ఆయనకున్న తేడా ఏమిటి అంటే, ఒకడు రాకుండా ఏమైతే అంటాడు ఆయన, నాకదా అనుకుంది కదా. అవి నేను పోతే ఆయన ఎందుకు రాడు, ఆయన కూడా రావాలి కదా అంటాడు. అది మాకున్న తేడాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనం పోయినాం కదా అని మెల్లగా వస్తాడు, ఎందుకు వస్తాడు, ఆయన కూడా రావాలి కదా, ఆయన కూడా నేర్చుకోవాలి కదా, ఆయన కూడా టైంకి ఉండాలనే స్వభావం నాకు. ఇంకొకటి ఏమిటి అంటే, ఇప్పుడు నాకు పని వస్తుంది, ఊరికే నన్ను వచ్చి అడుగుతారు కదా, నన్ను వచ్చి అడగడు కాదు, మీకు నేర్చుకోవాలి అని చెప్తా. మీకు రావాలి. నన్ను ఎన్నిసార్లు అడుగుతారు, నేను మళ్ళీ నా దగ్గరికి రావాలి. మీకు వస్తే ఇంకొకరు కూడా చెప్పగలుగుతారు. నేర్చుకోవాలని కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా విసుక్కుంటే కూడా విసుక్కోవచ్చు, మీరెందుకు నేర్చుకోరు అని. అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నేను ఉద్యోగం మొట్టమొదటగా 89లో చేసినప్పుడు వాస్తవానికి నేను టీచర్ అవుతాను, టీచర్ చేయాలనే ఉద్దేశం నాకు లేనే లేదు. కాకపోతే అంతకుముందే మా పెద్దన్న అంటే మా పురుషోత్తమన్న జాబ్ చేస్తున్నాడు. మొదటగా ఆయన టీచర్ అయిండు. అయిన తర్వాత నెక్స్ట్ అశోక్ అన్న అయిండు. అప్పటికి అశోక్ అన్న కూడా అయిండు. అయితే అశోక్ అన్న వాళ్ళ పెద్దన్న నేను డిగ్రీలో కలుసుకున్నాం ఏదో ఒక కారణం చేత. ఆయన ఏం చేసిందంటే ఏదో ఒక రకంగా జాబ్ చేయాలని బీఎడ్కు పంపించింది, బీదర్కి. పంపించిన తర్వాత అది నాకు తెలియదు, ఆయన నాకు చెప్పలేదు, నేను అడగలేదు, అది కాలేదు. ఫస్ట్ టైం బీఎడ్ ఎంట్రన్స్ రాసినప్పుడు అప్పుడు మనకు షోకులు ఉండే, ఇది వస్తుందా పోతుందే, మొదటిసారి రాదు, మెల్లగా వస్తుంది, రెండోసారి వస్తుంది, మూడోసారి వస్తుంది అని. మామూలుగా ఆయన పేపర్ రాసేసిన బీఎడ్ రాలేదు. అలా చూస్తేనే వాళ్ళ పేపర్ ఈజీగా ఉండేది, ఇంత పని చేసినాము అనుకున్న తర్వాత ఈలోగా మా నాన్న తెలిసింది, నేను మా అన్న రాధాకృష్ణ అన్న దానికి పోయిందని. అరే వాడు ట్రైనింగ్ పోయినట్టు నువ్వెందుకు పోలేదురా అన్నాడు. ఏమన్నా తెలియదు అని, తెలియకపోతే తెలుసుకోవా అలా ఉన్నారంటే బాగా గొప్పపడ్డాడు, నువ్వు ఇంత ఇదా అని అనేసిండు. ఇక పెద్ద కష్టం అనుకున్నావు. అది మా దగ్గర చెందానన్నా, నీ మోహన్ చేత్తో చేస్తూ పెట్టాను, నీ మోహన్ చేత్తో వాడు పోయి ఆడ సాగ ఏదో చేసి ఇక నువ్వు చేస్తావు, అది అయితే పోతా అని గొప్పపడ్డాడు. అప్పుడు ఇక తిరిగింది బ్రెయిన్లో. నెక్స్ట్